సో పక్కా యాక్షన్ సార్. మీరు ఎలా ఒక ఇండియానా జోన్స్ హాలీవుడ్ సినిమా చూస్తుంటారో అలాంటి ఒక పక్కా యాక్షన్ మూవీ సార్. ఇలా బాడీ ఫిజిక్ కూడా చాలా చేంజ్ చేశారు సార్. మీరు ఎక్కువ బనీళ్ళ బ్లాక్ బనీళ్ళ చాలా దానికి డైట్ ఏమన్నా ప్లానింగ్ చేశారు, మూవీ కోసమే చేశారా సార్? లేదు సార్, నాకు తెలిసి ఒక 2019-18 నుంచే నేను ఫిట్నెస్లోనే ఉన్నాను సార్. ఎప్పుడు నేను ఫిట్గానే ఉంటాను సార్. ఇది ఇప్పుతే తెలుస్తుంది, లేకపోతే తెలియదు అంతే. మన లెక్క ఏంటంటే జిమ్ బాయ్స్ లాగా ఇలాగే ఉంటే నా వల్లది కాదు. అందుకోసం ఫిట్గా ఉండటానికి ఏవేమి ఎలా లోపల ఎంత ఫిట్గా ఉండాలో అది ఎప్పుడు ఉంటుంది సార్. ఇప్పుడు చెప్పుకున్నారు ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేయడానికి నేను రెడీ. ముందు రాబోయే ఎలాంటి క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మీ దగ్గర నుంచి? సార్ నేను చాలా రోజుల నుంచి నేను అడుగుతున్నాను, నాకు ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఇవ్వండి, నేను చేస్తాను. పక్కా యాక్షన్ ట్రాన్స్జెండర్ ఒకటి చేద్దాం. అందరూ అబ్బాయిలే కదా కొడుతున్నారు, అమ్మాయిలే కదా కొడుతున్నారు, ఇద్దరు కలిపి ఒకరిని కొడితే ఎలా ఉంటుంది, భలే ఉంటుంది. నేను చాలా చెప్పాను సార్. ఒకరు ఆలోచిస్తూనే ఉన్నాను ఒక సైడు. ఐ లవ్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. నాకు అందులో ఒక మజా ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది. ఏదో ఊరికి వెళ్ళేసి హాయ్ అమ్మ, హాయ్ నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మ, ఇవన్నీ కొంచెం బోరింగ్ నాకు. సార్ ఫైనల్ హైదరాబాద్ లో ఎప్పుడు తీసుకుంటారు, ఇల్లు ఎప్పుడు తీసుకుంటారు సార్? సార్ ఇక్కడ నాకు ఇల్లు ఉంది సార్ ఇక్కడ. హైదరాబాద్ లో సెటిల్ అయితే సార్ ఏంటి సార్ సార్ ఇదైనా అదైనా సార్, అది నా ఊరు సార్. అది నాకు అక్కడైనా భోజనం పెడతారు, మీరు ఇక్కడైనా భోజనం పెడతారు. నాకు మీరు నా మనుషులు అన్నందుకు నాకు ఇక్కడే ఇల్లు తీసుకుని ఉండాలని ఏముంది. రేపు మీ ఇంట్లో వచ్చి 10 రోజులు ఉంటాను, వాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉంటాను. అది తెలుసు సార్. చాలా మంది అంటారు మహేందర్ ఇప్పుడు రాక అంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యి కూడా స్టార్డమ్ అంటే మీకు ఎప్పుడు ఎక్దమ్ ఫన్నీగా ఫ్రీగా ఉంటారు. అది ఎలా సార్ సాధ్యమవుతుంది? అంటే కొందరికి ఏంటంటే కొద్ది ఒక సినిమా హిట్ కాగానే స్టార్డమ్ వచ్చేసి పక్కకి అలా ఉండేటప్పుడు మీరు సార్ యాక్చువల్లీ అలా ఉంటే కొంచెం బెటర్ అనుకుంటున్నాను సార్. చాలా బెటర్. మనం హ్యాపీగా ఫ్రీగా జాలీగా ఉండకుండా కొంచెం రిజర్వ్డ్గా ఉంటే బెటర్. ఎందుకంటే రీసెంట్గా నేను చాలా జాలీగా హ్యాపీగా నేను మాట్లాడిన దానికి సీరియస్గా చేసి పడేశారు. సో అందుకోసం నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం సార్. ఐ లవ్ బీయింగ్ లైక్ దిస్ అండ్ ఇలాగే ఉంటాను, నేను మారను. फिल्म आ रही है एंड एक मेरी हिंदी एंड कन्नड़ फिल्म रिलीज हो रही है. अभी उसका मुझे डेट नहीं पता तो मैं कुछ नहीं बता सकती. सो फिलहाल ये मेरी 3 फिल्में आने वाली हैं जी. अभी इसमें आपका रोल को कितना इम्पोर्टेंट है? सर हीरोइन का रोल है तो ऑब्वियसली इम्पोर्टेंट है एंड आई थिंक आप स्क्रीन पर देखेंगे तो ज़्यादा आपको समझ में आएगा जी. आपको हिंदी में एक्ट करना अच्छा लगा या तेलुगु में मूवीज पे एक्ट करना अच्छा लगा? सर मुझे वैसे तो दोनों भाषाओं में अच्छा लग रहा है. बस यहाँ पर थोड़ा सा यही है कि मैं चाहती हूँ कि मैं जितनी जल्दी हो सके इस भाषा को अडॉप्ट करूँ और जल्दी से अपने तेलुगु ऑडियंस से तेलुगु भाषा में बात कर सकूँ. लास्ट में तेलुगु में एक कौन सा कुछ वर्ड बोलो? చాలా చాలా బాగుంది. I don't 10th జూలై సినిమా తప్పకుండా చూడండి. 10th జూలై మూవీ తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ నా క్యారెక్టర్ హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్. నేను అండ్ ఇంకొక అమ్మాయి ప్రియా అనే అమ్మాయి చేసాము. మూవీ అయితే చాలా బాగుంటుంది. జూలై 10th రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూసి చాలా బాగుంటుంది మూవీ అయితే. ఆల్రెడీ నేను సెకండ్ లీడ్ చేశాను ఒకటి, అది ఇంకా మూవీ రిలీజ్ కొన్నది. సో అది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చెప్తా. మిగతావి కూడా చేశాను. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, హీరోకి సిస్టర్ క్యారెక్టర్స్ చేశాను. సో రిలీజ్ అయిన తర్వాత సో మీరందరూ కలిపి 10th జూలైకి వసుదేవ సుతం అనే మూవీ వస్తుంది. సో అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి థియేటర్స్కి చూడండి. థ్యాంక్ యూ. ఈ మూవీలో నాది హీరోయిన్ ఫ్రెండ్ రోల్ అనమాట. సో ఓవరాల్గా మూవీ మొత్తం కనిపిస్తారనమాట. హైలైట్స్ అంటే గాడ్కి సంబంధించిన మూవీ. సో మేమైతే త్రూఅవుట్ మూవీ మొత్తం ఉంటాము. మూవీ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ జూలై 10th వచ్చి థియేటర్లో మూవీ చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. ట్రావెల్ చేసాము, ఒరిస్సా వెళ్ళాము, ఫ్లైట్లో వెళ్ళేసి అక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము, బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ కూడా కొంచెం అంటే బయట అక్కడ సరౌండింగ్స్లో షూట్ చేసాము. సో ఓవరాల్గా మంచిగా జరిగింది షూట్ అయితే. హీరో గారు అంటే చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, ఫన్గా. అంటే ఒక హీరోలా కాకుండా నార్మల్ మనం బయట ఉండే అబ్బాయిలాగే మూవీ చేస్తూ ఫ్రెండ్లీగా ఉన్నారు. हाय, मैं हूँ अंबिका वानी. आप फिल्मी दुनिया को सब्सक्राइब करिए. थैंक यू.